నమస్తే అమ్మ. నమస్తే నాన్న. మీ పేరమ్మా? నాగమణి. ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? చాలా బాగుంది నాన్న. మాకైతే ఓల్డ్ ఏజ్ కొంచెం 50 ఇయర్స్ దాటిన వాళ్ళకైతే మంచిగా ఉంది. ఫ్రీ బస్ వల్ల మాకైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే కొంచెం ఏజ్ చూసి బాగా బస్సులో సీట్లకు కేటాయించడం, కరెంటు గ్యాస్ వస్తుంది, పింఛన్ ఒకటి పెరిగితే బాగా అనిపిస్తుంది అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అది అంటే ఇక పర్వాలేదు. అది కూడా. మీ పేరు సార్? చారి ఏం చేస్తుంటారు? బిల్డింగ్ వర్క్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమిటి పరిపాలన అంటే కొద్దిగా మంచిగా ఉంది ఒక్కడికి, కానీ ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకి కొద్దిగా జాతర కొద్దిగా బస్సులు కూడా ఇబ్బంది అవుతుంది. కానీ కొద్దిగా ఎక్కువ వేరే సర్కిల్ డిపార్ట్మెంట్ కాకుండా వేరే డిపార్ట్మెంట్ తెప్పిస్తే కొద్దిగా మంచిగా అనిపిస్తున్నది. అందులో కొద్దిగా మంచి అది ఒక కారణం మంచిది. ఇంకా జాతర వల్ల ప్రజలకు ఇబ్బంది పడతారు, అది కూడా కారణం చేస్తే సూర్యాపేట దగ్గర పెద్దగట్టు జాతర దగ్గర బస్సులో ఇబ్బంది అవుతుంది అంతేనా? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? పాలన అప్పుడు మంచిగా ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది, బస్సులో కూడా ఇబ్బంది అవుతుంది అంతే. నమస్తే సార్. చెప్పండి. నమస్తే. మీ పేరు సార్? వీరస్వామి. ఏం చేస్తుంటారు సార్? బర్రెలు వ్యవసాయం చేసుకుంటారు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన అనేది చాలా రైతులకు రుణమాఫీ కొంతమందికి కాలేదు. రైతు బంధు పైసలు చాలా ఆగినాయి. ఈ 4000 పింఛన్లు ఇస్తానని 2000 కూడా పింఛన్ కూడా కొత్త పింఛన్లు ఇంకా ఎవరికి రాలేదు. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎక్కడ సక్సెస్ కాలేదు. పరిపాలన చాలా ఘోరంగానే ఉంది సార్. చాలా కష్టాలతో నడుస్తుంది. పింఛన్ అనేది చాలా ముసలోళ్ళు వృద్ధులు పోయి చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకు పింఛన్ అనేది తొందరగా ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుంది. పాడి పరిశ్రమ, అది మా అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళ పరిపాలన కూడా కొంత నష్టమే జరిగింది. కొంత భగీరథ నీళ్ళని ఎవరి ఇంటింటికి నల్ల నీళ్ళు తీసుకురాకపోవటం, కొన్ని వారి పరిపాలన కూడా అవకతవకలు జరిగినాయి. లక్షల రూపాయల రుణమాఫీ కూడా ఒకసారి రుణమాఫీ చేయలేకపోయింది. 50,000, 75,000, ₹1,00,000 ఈ విధంగా అక్కడ అట్లా జరిగిందని కాంగ్రెస్కి ఇస్తే కాంగ్రెస్కి ఇంకా అంతకన్నా ఘోరంగా పరిపాలన నడుస్తుంది.